మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములు అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు మా కొరకు చేస్తున్న ప్రార్థనలను బట్టి మీకు అందరికీ వందనాలు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భయంకరమైన దినాల్లో ఉన్నాం. ఎక్కడ చూచినా మోసాలు జరుగుతున్నాయి, మోసగించబడుతున్నాం. సొంత వారే మనల్ని మోసం చేస్తూ ఉన్నారు, మన ఇంట్లో వారే మనల్ని మోసం చేస్తున్నారు. అలాంటి భయంకరమైన దినాల్లో యేసు ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, ఎవడును మిమ్మల్ని మోసపుచ్చకుండా చూచుకొనుడి. మార్కు సువార్త 13వ అధ్యాయం 5వ వచనం. మనల్ని మోసగించేవారు చాలామంది ఉంటారు ఈ లోకంలో. వారిని మనం ఆపలేము. కానీ ఆ మోసాలలో పడకుండా మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, తెలివిగా ప్రవర్తించాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనంలో యేసు ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులనై ఉండుడి. మనం వివేకంగా ఇలాగ సంబంధమైనటువంటి మోసాల్లో పడకుండా మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అదే సమయంలో యేసు ప్రభు చెప్పిన మాటలో మరొక అర్థం ఏంటంటే, దేవుని బిడ్డమైనటువంటి మనము అపవాది చేత మోసగించబడకుండా చాలా జాగ్రత్తగా మన ఆత్మలను మనం కాపాడుకోవాలి. దేవుడు మనం అందరము కూడా ఆత్మలో, విశ్వాసంలో, ప్రార్థనలో, వాక్యములో లోతైన అనుభవాలతో నింపబడుతూ దేవుని కొరకు మంట కలిగి ఉండాలని, మండుతూ ఉండాలని దేవుడు కోరుతూ ఉంటే, ఈ అపవాది అనే మోసగాడు మనల్ని చల్లార్చేసి ఆత్మీయ జీవితాలను పాడు చేసి మనము దిగజారిపోయేలాగా అధైర్యపరుస్తూ ఉంటాడు. కనుక మనము ఈ అపవాది అయినటువంటి మోసగారి నుండి మనల్ని మనం కాపాడుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశానికి దగ్గరగా వచ్చారు. 12 మందిని వేగు చూడడానికి మోషే పంపించాడు. తిరిగి వచ్చిన తర్వాత అందులో 10 మంది అధైర్యంతో కూడినటువంటి మాటలు చెప్పారు. దేవుడు వారికి అద్భుతమైనటువంటి దేశాన్ని స్వాధీనపరచాలని ఆయన కోరుతూ ఉంటుంటే, ఈ అపవాది అయినటువంటి మోసగాడు వారిని అధైర్యపరిచి ఆ దేశానికి వెళ్లకుండా చేసేసాడు. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 9వ వచనం. వారు ఎష్కోలు లోయలోనికి వెళ్ళి ఆ దేశమును చూచి ఇశ్రాయేలీయుల హృదయమును అధైర్యపరిచరు గనుక యెహోవా తమకిచ్చిన దేశమునకు వారు వెళ్ళలేకపోయారు. ఈ మోసగాడు చేసే పని ఏమిటంటే, మనల్ని దేవునికి దూరం చేసేసి, దేవుని యొక్క ఆశీర్వాదాలకు దూరం చేసేసి, దేవునిని పోగొట్టుకునే వారంగా, దేవుని యొక్క ఆశీర్వాదాలను పోగొట్టుకునేవాడుగా చేస్తాడు. కనుక మనము ఈ అపవాది యొక్క మోసాల్లో పడకుండా మన ఆత్మీయ జీవితాలను కాపాడుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలకు పాత్రులం అవుదాం. ఈ దినాలలో మనము క్రైస్తవ లోకంలో మనం చూసినప్పుడు ఈ అపవాది ఎంత మోసగాడంటే, సేవకులకు మధ్య కూడా ఐక్యత లేకుండా చేసేస్తున్నాడు. అంత భయంకరమైన మోసగాడు. కనుక జాగ్రత్త. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన దేవానికి వందనాలు. కృప చూపించండి, దయ చూపించండి. యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.